హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. సరికొత్త రెసిపీతో ఇవాళ మీ ముందుకైతే వచ్చేసామండి. ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఏంటంటే పుట్టగొడుగులతో చేయబోతున్నాం అనమాట. మష్రూమ్స్ తోటి స్పెషల్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాం. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా బిగ్ సైజ్ 2 ఆనియన్స్ అయితే తీసుకుని ఈ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలానే 4 పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చి పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. అలానే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ధనియా పౌడర్ కొంచెం, జీరా పౌడర్ కొంచెం, గరం మసాలా అయితే కొంచెం, అలానే కొన్ని క్యాజూ నట్స్, అలాగే తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ గుడ్లు, అలాగే కొంచెం కరివేపాకు, గుప్పుడు కొత్తిమీర. సో ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మనం గసగసాలు, జీడిపప్పుని అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నువ్వులు ఈ విధంగా మనం కర్రీని అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి పాయలను అయితే వేసేసుకుంటున్నామండి. ఇలా పాయల్లా వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇవి కొంచెం వేగాయి అనుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పును అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ రెండు కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏవైతే గ్రీన్ లీవ్స్ తీసుకున్నామో కరివేపాకు వాటిని కూడా వేసేసుకోవాలి. సో పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అన్నింటిని ఒకసారి కలిపేసుకోవాలి. అలానే ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా ఆనియన్ పీసెస్ పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. అలానే చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే స్పెషల్గా తీసుకున్నామో మష్రూమ్స్ వాటిని కూడా వేసేసుకోవాలి. పుట్టగొడుగును కూడా వేసేసుకోవాలి. సో ఈ పుట్టగొడుగును కూడా వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, వేయగానే మనకి వాటర్ లాగా వస్తుందన్నమాట. వీటిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కారం అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకు స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మేమైతే ఇలాగా ఫుల్ స్పూన్, హాఫ్ స్పూన్, 1.5 స్పూన్ అయితే వేసుకున్నాం. అలానే కొంచెం సాల్ట్. ఈ వెజిటేబుల్ ఏదైతే ఉందో అది పెద్దగా ఉప్పు కారం తీసుకోదు కాబట్టి మనం ఈ స్పైసీనెస్ కోసమే వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం తీసుకున్న హోల్ మసాలాలన్నీ కూడా వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఫైన్గా అన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి. సో 5 to 10 మినిట్స్ తర్వాత మనకి కర్రీ ఎలాగైతే దగ్గరగా అంటే అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. సో బాగా వేగిపోయింది అనమాట. ఆయిల్ పైకి వచ్చేలాగా చిట్పట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 5 to 10 మినిట్స్ తర్వాత మనకు వాటర్ అనేది బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం కాజు అలానే నువ్వులు తీసుకున్నాం కదండి పేస్ట్ చేసి, దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా. సో మన ఇప్పుడు ఎమ్మి స్పెషల్ మసాలా పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే బాగా వస్తుంది. సో దీని టేస్ట్ అది ఎలా ఉందో చెప్తాను మీకు. సో ఓపెన్ చేసి చూద్దాం. మన కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా మష్రూమ్స్ అయిపోయిన ఉందో. సో గార్నిష్ కోసం రెడీ పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని దించేసుకుంటే మన ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మన ఎమ్మి మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని దేంతో తీసుకోబోతున్నానో చూద్దాం. సో మన ఎమ్మి మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని దేంతో తీసుకోబోతున్నానంటే బగారా రైస్ ప్రిపేర్ చేసుకున్నామండి. సో ఈ బగారా రైస్ తోటి ఈ మష్రూమ్స్ కర్రీ అయితే వేసుకొని తిందాం అనుకుంటున్నాను. సో బాగుంది, స్మెల్ అయితే భలే వస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. సో అత్తమాను నాన్ వెజిటేరియనే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెజిటేబుల్స్ తోటి వెరైటీగా కుక్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా వావ్, చాలా అమృతంలాగా ఉందండి టేస్ట్ అయితే. ఇవి బాగా కుక్ అని అలానే క్యాజూ నట్స్ ఇవన్నీ తగులుతూ ఉంటే ఈ బగారా రైస్కి అయితే ఈ కర్రీ బాగా సూటబుల్ అండి. అలానే ఈ కర్రీని ఇంకా దేంతో తీసుకోవచ్చు అంటే చపాతీ, రోటీస్,
వైట్ రైస్లో కూడా తీసుకున్నా సరే దీని ఫ్లేవర్ ఇంకా విడిగా తెలుస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని కూడా మీకు కొరికి చూపిస్తాను. దీనికి కూడా ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పట్టి ఫైన్గా కుక్ అయిందండి. ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. మనకి పీసెస్ని ఎలా అయితే కట్ చేసి వేసుకున్నామో ఆ విధంగా అయితే బాగుంది. సో ఇంకొక ముద్ద చాలా టేస్టీగా అయితే ఉంది, ఎమ్మీగా ఉంది. సో మీరు కూడా ఇలాంటి కాంబినేషన్ చేసుకొని మీకైతే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే అద్భుతంగా వచ్చిందనమాట. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సపోర్ట్ మీ అండి. సరికొత్త రెసిపీతో మళ్ళీ రేపు పొద్దున్న మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.